దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇది జాతీయ ఆత్మహత్యల సాధారణ రేటుకు రెండింతలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు ఇది దేశ జనాభా వృద్ధి రేటుకు మించిపోవడం గమనార్హం. బలవన్మరణాలకు పాల్పడే విద్యార్థినుల సంఖ్య దాదాపు సమానంగా ఉండడం గమనార్హం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB నివేదిక ఆధారంగా ఇంటర్నేషనల్ కెరియర్ అండ్ కాలేజ్ కౌన్సిలింగ్ IC3 అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అధ్యయనంలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల ఆత్మహత్యలు భారత్ వణికిస్తున్న మహమ్మారి పేరిట అనే ఈ నివేదికను బుధవారం విడుదల చేశారు. భారత్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మరో నివేదిక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. దేశంలో జనాభా వృద్ధి, మొత్తం ఆత్మహత్యల రేట్ల కంటే విద్యార్థుల బలవన్మరణాలే అధికంగా ఉన్నాయని సదరు నివేదిక పేర్కొనడం చూడాలి. దేశంలో చాలా మటుకు విద్యార్థుల ఆత్మహత్యల కేసులు నమోదు కానప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగడం ఆందోళనకరణం. గత 2 దశాబ్దాలుగా వీరి ఆత్మహత్యల వార్షిక రేటు 4% పెరిగినట్లు కూడా తాజా నివేదిక వెల్లడించింది. 2 దశాబ్దాలుగా భారత్లో సాధారణ ఆత్మహత్యల రేటు 2% ఉండగా విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4% ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలు ఈ స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా గత 20 ఏళ్లుగా భారీగా పెరుగుతున్నాయి. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యలో బాలలు, యువకులు 53% ఉన్నారు. 2021-22 మధ్య అబ్బాయిలు 6% తగ్గగా విద్యార్థుల ఆత్మహత్యలు 7% పెరిగాయని నివేదిక వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు, జనాభా పెరుగుదల రేటు మొత్తం ఆత్మహత్యలను అధిగమిస్తూనే ఉన్నాయి. గత దశాబ్దంలో 0-24 సంవత్సరాల వయసు గల వారి జనాభా 582 మిలియన్ల నుంచి 581 మిలియన్లకు తగ్గితే విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుంచి 13,044కు పెరిగింది. గత 5 ఏళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలు సగటున 5% మేర పెరిగాయి అని నివేదిక వివరించింది. ఇక ఈ జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మొదటి 3 స్థానాల్లో ఉండగా తరచూ వార్తల్లో ఉండే రాజస్థాన్ మాత్రం 10వ స్థానంలో నిలిచింది. దేశం మొత్తం ఆత్మహత్యలో 29% దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. IC3 అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు, వాటి నిర్వాహకులు, ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వంతో పాటు సలహాలు, సూచనలు, శిక్షణ ఇస్తుంది. ఈ నివేదికను పోలీసులు FIR నమోదైన NVRP డేటా ఆధారంగా రూపొందించింది. పోలీసుల దృష్టికి రాని విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఇందులో ఉండవు కాబట్టి వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుంది. 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ఆత్మహత్య యత్నాలను నేరరహితం చేసినప్పటికీ రిపోర్టింగ్ పద్ధతులను ప్రభావితం చేస్తూనే ఉంది. అంతేకాకుండా పటిష్టమైన సమాచార సేకరణ వ్యవస్థ లేకపోవడం వల్ల వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు రిపోర్టింగ్ తక్కువగా ఉంటుందని అది తెలిపింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu.